జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకానికి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అవంతిపురాలోని గోరిపురా వద్ద జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతా దళాలే లక్ష్యంగా సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 దశాబ్దాల్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా పుల్వామా దాడిని అధికారులు పేర్కొంటున్నారు. డెబ్బై 8 వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా శ్రీనగర్ కు 30 కిలోమీటర్ల దూరంలోని గోరిపురా వద్ద ఉగ్రవాదులు ఐఈడీ బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 350 కిలోల పేలుడు పదార్థాలున్న స్కార్పియో కారుతో వాహన శ్రేణిలోకి చొరబడిన దుండగుడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అనంతరం కాన్వాయ్పై కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. దాడి సమయంలో 2547 మంది సిబ్బంది కాన్వాయ్లో ప్రయాణిస్తున్నారు. వీరంతా సెలవులను ముగించుకుని విధుల్లోకి తిరిగి చేరేందుకు జమ్మూ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. 76వ బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి జరిగిన వాహనంలో 39 మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరంతా ఉదయం 3:30 ప్రాంతంలో జమ్మూ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి శ్రీనగర్ చేరుకునే అవకాశం ఉండగా ఈలోపే ఉగ్రవాదులు పంజా విసిరారు. దాడి తర్వాత తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 2-3 రోజులుగా దాడి జరిగిన రహదారిపై వాహనాల రాకపోకలు లేనట్లు తెలుస్తోంది. సాధారణంగా 1000 మంది వరకు కాన్వాలు ప్రయాణిస్తుండగా ఇవాళ 2500 మంది వెళ్తున్నారు. आगे नहीं जा रहे. चलो चलो ठीक है. ओके 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 ओके. ఉగ్రదాడి ఘటనపై విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి స్పందన ఇప్పుడు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం అప్రాక్సిమేట్లీ 4:30 మధ్యాహ్నం అప్పుడు సిఆర్పిఎఫ్ కాన్వాయ్ 75 వెహికల్ బండ్లు దాంట్లో ఒక 2500 మంది జవాన్స్ వెళ్తూ ఉంటే పుల్వామా దగ్గర అంటే బనిహాల్ పాస్ దాటంగానే దిగిపోగానే కింద వస్తుందన్నమాట పుల్వామా డిస్ట్రిక్ట్. అక్కడ వాళ్ళని అంబుష్ చేశారు. అంబుష్ చేసిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక ఐఈడీ ప్లేస్ చేసిన వెహికల్ ఒక బండి దాంతో పోయి గుద్దుకుంది. అంటే అది రిమోట్లీ డ్రివనా లేకపోతే డ్రైవర్ డ్రివనా అనేది ఇంత క్లారిటీ ఎక్కడ రాలేదు. కానీ మొత్తానికి ఇది ఒక ఫిదాయిన్ లాంటి అటాక్ అనమాట. ఫిదాయిన్ లాంటి అటాక్ అంటే ఆత్మ చేసుకొని పోయి అటాక్ చేసేదన్నమాట. ఆత్మాహుతి చేసుకునేవి ఇలాంటివి చేసుకునేటప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేయటం అనేది చాలా కష్టం. అయితే కొన్ని విషయాలు దీంట్లో వచ్చేది ఏంటంటే జైషే మొహమ్మద్ చేశారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకున్న దానివల్ల మనకు తెలిసింది ఏంటంటే జైషే మొహమ్మద్ ముందు నుంచే మన కాశ్మీర్ వ్యాలీలో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం జమ్మూ ఏరియాలో కానీ చాలా యాక్టివ్గా ఉందని మనకు తెలిసిందే. 2014 నుంచి అంతకుముందు జరిగిన విషయాల్లో కూడా ఈ అఫ్జల్ గురు హ్యాంగ్ చేసిన తర్వాత ఈ ఇంకా దుర్మార్గం ఇంకా మొదలైపోయింది. ఈ అఫ్జల్ గురు స్క్వాడ్ అని ఒకటి మొదలుపెట్టారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశం మీద రివెంజ్ తీసుకోవటం. రివెంజ్ కక్ష సాధించాలన్నమాట. ఈ కక్ష సాధించాలా అంటే ఇలాంటి అటాక్స్ జరుగుతాయి. ఇలాంటి అటాక్స్ జరిగినాయి. ఈ అఫ్జల్ ఈ అఫ్జల్ గురు అతను వాడిని హ్యాంగ్ అయిపోయింది. అజర్ మన కందహార్ అప్పుడు మనం వాడు ఇక్కడ ఇండియా జైషే మొహమ్మద్కి లీడర్ ఎవరంటే అతను ఇక్కడ ఇండియాకు వచ్చిండాడు. ఇంతకుముందు మనం అరెస్ట్ చేసాం. కానీ కందహార్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అతన్ని
రిలీజ్ చేసేసాం. ఇప్పుడు వాడు చేసిన దుర్మార్గాల వల్ల ఎన్నో ప్రాణాలు మనం కోల్పోయాం. ఎన్నో జవాన్స్ కానీ, ఆర్మీ కానీ, మిలిటరీ కానీ, సివిలియన్ కానీ మార్టిర్ అయిపోయారు దేశం కోసం. ఒక్కడి కోసం ఇంతమందిని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. అప్పుడు మనం చేసింది కరెక్టా కాదని ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. ఇకపోతే మన భారతదేశంలోనే మనకి చాలా మంది సింపథైజర్స్ ఉన్నారు. వీళ్ళకి ఈ సింపథైజర్స్ ఎలాంటి వాళ్ళు అంటే, దేశం ముఖ్యమా, అఫ్జల్ గురు ముఖ్యమా, ఇలాంటి వాళ్ళు ముఖ్యమా అని చెప్పి ఆలోచించేవాళ్ళు అనమాట. ఎంతోమంది ఉన్నారు ఇట్లా దీంట్లో. అందువల్ల ఎందుకంటే మనం అనుకునేది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాబ్లము ఈ సాల్వ్ అవద్ది అని చెప్పి ఎవరు అనుకుంటే అది ఇంత తొందరగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. అది ఈ ప్రాబ్లం ముందుకు పోతాను, ఈ ప్రశ్న ఇట్లానే ముందుకు పోతూ ఉంటుంది. అయినా కూడా భారతదేశంలో ఒక భాగం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం, దీంట్లో డౌట్ ఎట్టుకుంటూ లేదు. వీళ్ళని బ్లాక్ లిస్ట్ చేద్దామంటే మనకి చైనా ఎప్పుడు అప్యూజ్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ లిస్ట్ 1916లో జరిగింది, 1918లో కూడా జరిగింది, 1918లో కూడా జరిగింది. చైనా దాన్ని బ్లాక్ లిస్ట్ అంటే మన డిప్లొమాటిక్గా వాళ్ళని మనం చైనాని కానీ పాకిస్తాన్ కానీ సైడ్ లైన్ చేయలేకపోతున్నాం. సైడ్ లైన్ చేయలేకపోవడానికి కారణం మన విఫలం చేయటమా, లేకపోతే కారణం ఏంది చేయలేము, ఇక మనం చెప్పలేము అనమాట. అయితే మిలిటరీ సొల్యూషన్ ఒకటే కాదు, కానీ మిలిటరీ సొల్యూషన్ వన్ ఆఫ్ దెమ్. అది ఒక్కటే కాదు, అది వన్ ఆఫ్ దెమ్. డిప్లొమాటిక్గా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, నైతికంగా ఉండాలి, సోషల్గా ఉండాలి, ఇన్ని రకరకాలుగా ఉన్నాయి. ఈ రకరకాల్లో మిలిటరీ సొల్యూషన్ ఒకటి. పాకిస్తాన్ ఎప్పుడైనా సరే అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్గా ఉండకుండా మన డెమోక్రసీ పేరుతోటి సాఫ్ట్ నేషన్ అనే పేరుతోటి మనం కనుక ఎప్పుడైతే మనం తక్కువ అంచనా చేస్తాం పాకిస్తాన్ని, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఉండే ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ కానీ, అంతకుముందు నవాజ్ షరీఫ్ కానీ, అంతకుముందు భుట్టో గవర్నమెంట్ కానీ, ఎవరున్నా సరే వాళ్ళ ధ్యేయం ఎప్పుడైనా యాంటీ ఇండియా క్యాంపెయిన్. వాళ్ళు ఆర్మీ డ్రివెన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఐఎస్ఐ వాళ్ళదే. ఐఎస్ఐ అనేది ఐఎస్ఐ కానీ, ఈ జైషే మొహమ్మద్ కానీ, ఎల్ఈటీ కానీ, లష్కర్ తైబా, వీళ్ళందరూ వాళ్ళొక స్ట్రాటజిక్ ఎసెట్ లాగా చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ చేస్తా, ముజఫరాబాద్ నుంచి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టుకుంటా లోపలికి పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు చచ్చిపోయినది వాళ్ళకి నష్టమే లేదు. వాళ్ళకి ఫండింగ్ ఎక్కడైనా వస్తుంది. మొన్నటిదాకా సౌదీ అరేబియా చేస్తున్నాం, సౌదీ అరేబియాని మనం బ్లాక్ చేసాం. ఇంకోళ్ళ చోట నుంచి ఫండింగ్ వస్తుంది. పాకిస్తాన్ గడ్డనే తింటారు కానీ ఈ మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. అన్ని అప్పుల్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమి అసలు సైకిల్ కూడా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ అణుబాంబులు ఉండాలా, వెపన్స్ ఉండాలా, ఇవన్నీ ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళ సైకి అట్లాడేదనమాట. ఆ సైక్ ఉండే దేశం కోసం మనం ఏం చేయగలనేది టిట్ ఫర్ టాట్. దానికి ఇంకొక లేదు. మన సాఫ్ట్గా మాట్లాడితే వాళ్ళు ఇంకా మన మీద రెచ్చిపోతారే కానీ ఇంకేం కాదనమాట. ఇది ఒక రకం. ఇకపోతే మన దేశంలో ఉండే నాయకులు, మీరు ఎవరైనా అండి, ముఫ్తీ మహమ్మద్ సయన్ అనండి, ఫరూక్ అబ్దుల్లా అనండి, ఉమర్ అబ్దుల్లా అనండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వీళ్ళు కండెమ్ చేస్తూ పాకిస్తాన్ తోటి టాక్ చేయమంటారు. ఈ టాక్స్ సాఫ్ట్ టార్గెటింగ్. మనం ఇప్పుడు 26 నుంచి 30 పోయింది మన క్యాజువాలిటీస్. ఇంతమంది జవాన్స్ చచ్చిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పాకిస్తాన్తో టాక్స్ అనేది ఇట్ డిఫైస్ లాజిక్. దీనికి ఒక రకమైన ఏంటంటే వాళ్ళతోటి ఏం మాట్లాడాలి, మమ్మల్ని కొట్టద్దయ్యా అని చెప్పి మాట్లాడాలి. లేదంటే సెటిల్ చేయమని, సెటిల్ ఏమో కాదు, సెటిల్ కాదు, మనం కొట్టద్దనరు. వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. కార్గిల్ చూడండి, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మన కార్గిల్ లోకల్కి వచ్చేసారు. మనం వాళ్ళు తరిమి కొట్టేసేటప్పటికి కాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ అందితే చుట్టూ, అందపోతే కాళ్ళు అనే పాకిస్తాన్ పాలసీ అది. సో ఆ పాలసీలో వాళ్ళు ఏంటంటే కొడతా ఉంటారు, మనం కొట్టించుకుంటూ ఉంటాం. ఇప్పుడు చేయలేకపోతే ఏదైనా సరే స్ట్రాంగ్ యాక్షన్ అనే పాకిస్తాన్ మనకి ఇంకో ఆపర్చునిటీ కారణం ఉండదు. పొలిటికల్గా మనం స్ట్రాంగ్గా కాదనేది ఇప్పుడు మన సెన్సిటివ్ పీరియడ్లో ఉన్నాం. ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఇంకో పార్టీ ఏముంటుందంటే ఆపోజిట్ పార్టీ చూసావా వాళ్ళు దీన్ని పొలిటికల్ గెయిన్స్ కోసం ఇట్లా చేశారని చెప్పి ఒక రకమైన చెప్పచ్చు. చేయకపోతే చేయలేదు చూసావని చెప్పి అనొచ్చు. సో మన ఢోలక్ లాగా రెండు పక్కల నుంచి కొట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏమి చేస్తుందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడమే కరెక్ట్. ఏం స్ట్రాంగ్ యాక్షన్ అంటే మిలిటరీ యాక్షనే. మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి. మిలిటరీ యాక్షన్ తీసుకుంటే చూద్దాం ఏం చేస్తారు మిగతా దేశాలు. ఇది ఒక పద్ధతి. డిప్లొమాటిక్గా మనం క్యాంపెయిన్ మొదలు పెట్టాలి పాకిస్తాన్కి. ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటారు. మనం ఫ్రీ సాఫ్ట్ స్టేట్ కింద వాళ్ళకి మనం ఫ్రీ ట్రేడ్ ఇచ్చాము, చేస్తూనే ఉన్నాము. ఇవన్నీ చేయకుండా చేయాలంటే మనం డిప్లొమాటిక్గా వాళ్ళని
అణిచిపెట్టాలంటే మనకు తెలిసిన సహాయంగా చేసే నేషన్స్ చాలా ఉన్నాయి, లేకుండా లేవు. వాళ్ళని మనం పట్టుకుంటా చేసుకుంటా పోవాలి. ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అనేది జరుగుద్ది, పాస్ అయినా మనకి ఎప్పుడు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే యాక్షన్ తీసుకొని ప్రివెంట్ చేసిన చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. మన హైదరాబాద్లోనే ఉన్నాయి ఇన్సిడెంట్స్. వాళ్ళు పట్టుకొని పోవడం, తీసుకుపోవడం, లేకపోతే వాళ్ళు ఎక్కడో చోట బాంబులు వేసిండేవాళ్ళు, ఐఈడీస్ వేసిండేవాళ్ళు. అదే రకంగా శ్రీనగర్ వ్యాలీలో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకున్న కేసులు చాలా ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ మనకి ఫెయిల్ అయిందే బయటకు పడద్దు, కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అయినా మనకి బయటకు పోవు. మనకి తెలియదు ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా లేదా, కోఆర్డినేషన్ ఫెయిల్ అయిందా లేదని ఇప్పుడు చెప్పడం కష్టం అనమాట. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, 2 రోజుల క్రితం ఈ అఫ్జల్ గ్రూప్ ఒక ఛాలెంజ్ ఇచ్చారు, ఎక్కడో చోట జరుగుద్దని. ఎక్కడ జరుగుద్ది అంటే ఎక్కడ జరుగుద్ది అనేది పిన్ పాయింటెడ్గా కనుక్కోలేకపోయాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిందంటే, సిఆర్పిఎఫ్ నక్సలైట్ ఏరియాస్లో కూడా చచ్చిపోతా ఉన్నారు, ఈ టెర్రరిస్ట్ ఏరియాస్లో కూడా చచ్చిపోతున్నారు. అక్కడ ఏదో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు 2500 పీపుల్ 75 వెహికల్ కాన్వాయ్ పోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. ఆ లెవెల్లో చిన్న కాన్వాయ్, చిన్న బండ్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 వీక్ పోవచ్చు కదా. ఇంత పెద్ద కాన్వాయ్, ఇంత 2500 పోవాల్సిన ఎప్పుడు అట్లా జరగదు. మిలిటరీ కనుక, రెగ్యులర్ ఆర్మీ కనుక అయితే వాళ్ళు ఇంకో డిఫరెంట్గా పోతారు. ఒక బండికి తేడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కానీ ఇట్లా ఆత్మాహుతి చేసుకునే దాడులు ఎక్కడన్నా వస్తే, వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్కి పోతా ఉంటే ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎవరికైనా జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి హేయమైన చర్య అని ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ ఎంవీఎస్ కుమార్ అన్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉనికిని కాపాడుకునేందుకు దాడి చేసిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీరు ఆ రాష్ట్రపతి పరిపాలనలో ఉన్నతో ఈ టెర్రరిస్టులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి కోసం ఇట్లాంటి సెన్సేషనల్ అటాక్స్ చేస్తారు. వెహికల్స్ కాన్వాయ్, ఇది లార్జ్ కాన్వాయ్, ఒక 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 30-40 వెహికల్స్ మీద వెళ్తూ ఉంటే మధ్యలో ఈ కాన్వాయ్లోని వెహికల్ని అటాక్ చేయటం, ఇది ఒక హేయమైన చర్య. ఇది ఈ జవాన్లు వాళ్ళ రక్షణ కోసం, జమ్మూ కాశ్మీర్లో ప్రజల రక్షణ కోసమే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు ఇంకో చోటు నుంచి మూమెంట్ జరుగుతుంది. వీకెస్ట్ టైంలో ఆ కాన్వాయ్ మూమెంట్ జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చి అటాక్ చేయడం అనేది అందరూ ఖండించాల్సింది. ఆ సిఆర్పిఎఫ్ మొరాల్ మనం అందరం దేశం అంతా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జైషే మహమ్మద్ పేరు ఈ మధ్య వినపడలేదు. ఇది ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వీళ్ళ పేరు వస్తుంది.